మార్నింగ్ ఎవ్రీవన్. హాయ్ అండి అందరికి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య భరత్ స్టోరీస్. ఈ వీడియోలో ఒరిస్సా ఫుల్ టూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్ళడానికి 3 ట్రైన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఒకటి కోనార్క్ ఎక్స్ప్రెస్, ఒకటి ఫలక్నామా ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్. మాక్సిమం 18 to 22 అవర్స్ టైం పడుతుంది. డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి హైదరాబాద్ టు భువనేశ్వర్. బస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. నా బెస్ట్ ఆప్షన్ చెప్పాలంటే ఫ్యామిలీతో సరదాగా వెళ్ళాలనుకునే వాళ్ళకి ట్రైన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మార్నింగ్ ఎక్కితే ఈ మిడ్ నైట్ 12 కలా దిగిపోతాము. స్టార్ట్ అయిన వెంటనే ఆ ట్రావెల్ వైబ్స్ భలే ఉంటాయి. మీకు అలానే అనిపిస్తుందా? కిటికీ పక్కన కూర్చొని ఆ పచ్చటి పొలాలు, గ్రామాలు, చిన్న చిన్న స్టేషన్లు అన్ని మనసుకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. మేము కోనార్క్ ఎక్స్ప్రెస్ మార్నింగ్ 3:30కి సికింద్రాబాద్ లో ఎక్కాము. భువనేశ్వర్ రీచ్ అవడానికి మాకు నైట్ 11:30 అయింది. మొత్తం మాది 3.5 days ట్రిప్. ఫస్ట్ మేము హోటల్స్ అండ్ టెంపో ట్రావెలర్ ముందుగానే బుక్ చేసుకున్నాము. మాకు హోటల్ కి టెంపో ట్రావెలర్ కి పర్ హెడ్ 6,500 పడింది. మొత్తం 7 members ఉన్నాము. ఇంకా భువనేశ్వర్ లో హోటల్స్ చెక్ అయ్యాము మిడ్ నైట్ వరకు అనగా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బిర్జాదేవి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. భువనేశ్వర్ లో స్టే చేసిన హోటల్స్ ట్రిప్కి. హోటల్ లోపల అంబియన్స్ మాత్రం ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లోనే తినేసాము. బ్రేక్ఫాస్ట్ అది కానిచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయ్యాము. అదేవి శక్తిపీఠం చూడడానికి భువనేశ్వర్ నుంచి డైరెక్ట్ ఫెసిలిటీ ఏం లేదండి. మనం క్యాబ్ గానీ ఏదైనా టెంపో గానీ మాట్లాడుకొని వెళ్ళాలి. నెక్స్ట్ డే మేము బిర్జాదేవి శక్తిపీఠం చూద్దామని వెళ్ళాము. ఇది 18 శక్తిపీఠాలలో ఒకటి. ఇది భువనేశ్వర్ నుంచి 100 kilometers దూరంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి నాభిస్థానం పడిందని చెప్తారు. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది. అమ్మని దర్శించిన తర్వాత ఒక కొత్త శక్తి, ధైర్యం కలుగుతుంది. ప్లేస్ కూడా పల్లెటూరు, చాలా అందంగా ఉంటది. బిర్జాదేవి టెంపుల్ ఫుల్ లెంత్ వీడియో ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. మళ్ళీ డిస్క్రిప్షన్ లో కూడా అటాచ్ చేస్తాను. జాజ్పూర్ లో అమ్మని దర్శించుకొని పూరి స్టార్ట్ అయ్యాము. భువనేశ్వర్ టు పూరి 60 kilometers. పూరి రీచ్ అయ్యాము. పూరిలో జగన్నాథుడు గోపురం పైన ఉన్న జెండాను చూస్తున్నంత సేపు మనసుకి చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. మీరు వెళ్ళినప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పూరి చూసేసిన నెక్స్ట్ డే చిల్కా లేక్ వెళ్ళామండి. ఇది బిగ్గెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అన్నమాట. ఇక్కడ సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ రెండు కలుస్తాయి. ఒక హార్డ్లీ 100-200 meters లేక్ కి, సముద్రానికి మధ్యలో ఒక 100 meters అంత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లాగా ఉంటది. బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. అదే రోజు ఎర్లీ మార్నింగ్ రామ్ గుండీశా మందిర్ కూడా వెళ్ళాము. రామాయణానికి ఆ గుడికి సంబంధం ఉందని చెప్తారు. దాని షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను, చూడండి. ఇంకా లాస్ట్ డే కందగిరి, ఉదయగిరి కేవ్స్ అని కోనార్క్ టెంపుల్ వెళ్ళాము. కందగిరి, ఉదయగిరి కేవ్స్ ఇక్కడ జైన్స్ వాళ్ళ స్పిరిచువాలిటీ పొందారని చెప్తారు. ఇక్కడే ధ్యానం చేసి వాళ్ళకి స్పిరిచువాలిటీ వచ్చిందని చెప్తారు. అక్కడ ఉన్న గుహల్లో అమ్మవారిని 10 చేతులతో, 20 చేతులతో అలా చెక్కించబడ్డాయి. అవి ఎప్పుడు చెక్కారో, ఎలా చెక్కారో, ఆ టైంలో వాళ్ళకి అసలు అంత నాలెడ్జ్ ఎలా వచ్చిందో కూడా తెలియదు. అంత పురాతనమైనవి. మనకి కందగిరి నుంచి చూస్తే ఆపోజిట్ లో ఉన్న ఉదయగిరి కేవ్స్ కనిపిస్తాయి. ఉదయగిరి నుంచి చూస్తే కందగిరి కేవ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ కోనార్క్ టెంపుల్. కోనార్క్ టెంపుల్ ఈస్ బ్యూటిఫుల్ ఫర్ ఇట్స్ ఆర్కిటెక్చర్. కోనార్క్ సన్ టెంపుల్ యొక్క ఫుల్ లెంత్ వీడియో ఛానల్లో అప్లోడ్ అయింది, ఒకసారి చెక్ చేయండి చూడని వాళ్ళు ఉంటే. రాజ్పూర్ విలేజ్, ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కి చాలా ఫేమస్. వాళ్ళ ఒక ఆర్కిటెక్చర్ అద్భుతం అని చెప్పాలి. అక్కడ ప్రతి ఇంట్లో కళాకారుడు జన్మించాడు. ప్రతి ఇల్లు ఒక ఆర్ట్ గ్యాలరీ. వాళ్ళు చేసిన చిన్న చిన్న వస్తువులు, మైన్యూట్ థింగ్స్ వాళ్ళు ఎలా చేశారో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి యునెస్కో గుర్తింపు లభించింది. ఇదండి ఒరిస్సా ఫుల్ టూర్. మాక్సిమం నేను చూసిన ప్లేసెస్ అని ఇందులో ఈ వీడియోలో కవర్ చేసేసాను. మీకు ఈ ప్లేసెస్ ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆల్రెడీ వాటి మీద ఫుల్ లెంత్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా చెక్ చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. బాయ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.